हर ओं गजाननं भूतगणासेवितं कपितजम्बूफलसारभक्षितं वासुदं शोकविनाशकारणं नमाग्नेश्वरपादपङ्कजं कुर्वे सर्वलोकानां विषयपूर्वज्ञां हृदये सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागृद्धाविव सम्पृक्तौ वागृद्धौ प्रतिपत्तये जगतो पितरौ वन्दे पार्वती परमेश्वरं श्रीशम्भुलिङ्गेश्वर देवताभ्यो नमः। ఓం నమః శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనం ఈరోజు మన సనాతన ధర్మంలో పురాతన కాలం నుంచి నేటి వరకు ఒక పరంపర విరాజిల్లుతుంది. అది గురు శిష్య పరంపర అంటారు. ఇంతకు మునుపు మనకు పేపరు పెన్ను ఇవేవి లేని కాలంలో కూడా మనకు ఈ వేదాలు ఇంకొక తరానికి అందించబడుతూ వచ్చింది. ఎలా వచ్చాయి అంటే కేవలం క్రణ సంప్రదాయం అని ఇంతకు ముందు ఉండేది. అంటే గురుకులాల్లో గురువు బోధించేవాడు, చెట్ల కింద కూర్చొని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో శిష్యులు దాన్ని శ్రద్ధగా విని దానిని వల్లెవేసి వాళ్ళు దాంట్లో నిష్ణాతులుగా తర్వాత వారు పెద్దగా అయిన తర్వాత వారి చేతనైనంత వరకు వాళ్ళ శిష్యులకు వాళ్ళు బోధిస్తూ అలా తరతరాలుగా దాన్ని ఒక్కొక్క తరానికి అందిస్తూ వాళ్ళు ఎంత శ్రద్ధగా తీసుకున్నారో అంతే శ్రద్ధగా ఇంకొక తరానికి అందిస్తూ ఒక గురువు పరంపరని కర్ణ సంప్రదాయం ద్వారా గురువు నుంచి శిష్యుడికి, అలా ఆ శిష్యుడి నుంచి మళ్ళీ ఒక గురువుగా మారి మళ్ళీ ఆయన ఒక శిష్యుడికి అలాగా అందిస్తూ మనకి నేటి తరం వరకు ఈ వేదాలు మనం చదవగలుగుతున్నాం, దానిలోని అర్థాలు తెలుసుకోగలుగుతున్నామంటే కేవలం మన పూర్వీకులు చేసిన ఒక మహా త్యాగాల వల్ల మనం ఈరోజు అవన్నీ చదవగలుగుతున్నాం. అటువంటి మంత్రాలు కూడా మనం పూజకు వినియోగించగలుగుతున్నాం. మనం అందుకే ఈ భారత సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో గురువుకుండే విశేషమైన ఒక స్థానం ఏదంటే భగవంతుడితో సమానంగా ఈ గురువు యొక్క స్థానాన్ని పదిలపరిచారు మన పూర్వీకులు. మరి అటువంటి గురువు గనక మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది, అసలు గురువు యొక్క విశేషత ఏంటి, గురువు లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. ఒకసారి గౌతమ బుద్ధుడు భిక్షకని వెళ్ళగా మనకు తెలుసు సన్యాసాశ్రమంలో ఎవరు సొంతంగా ఏమీ పెట్టుకోకూడదు, భిక్ష ద్వారా ఏమైతే తెచ్చుకున్నారో దాన్ని మాత్రమే వాళ్ళు భుజించాలా. ఆ తెచ్చిన భిక్షని కూడా ఆ పూటకి మాత్రమే వాడి మిగతా ఆహారం ఏదైతే మిగిలి ఉందో దాన్ని ఇంకొక జీవికి ఆహారంగా వేసేసి అక్కడ గిన్నెలని కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ పూటకి లేకుండా వాళ్ళు వెళ్ళిపోవాలి. అది సన్యాస దీక్షలో ఉండే ఒక ముఖ్యమైన ఆచారం. అంటే ఇంకొక పూట గురించి ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇప్పుడు దొరికిందే ఈ భిక్షకి, పొద్దున్నుంచి ఏం భిక్ష తీసుకున్నారో అది మధ్యాహ్నానికి తీసుకొని అయిపోయి నెక్స్ట్ పూట గురించి ఆలోచన చేయకుండా అలా భిక్ష ద్వారా జీవనం చేసి ఆ భిక్షలో వచ్చిన దాన్ని ఆహారంగా స్వీకారం చేసి జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ సమాజంలో తిరిగేవాడు. ఇలా గౌతమ బుద్ధుడు తిరిగే సమయంలో ఒకసారి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష కోరుతాడు. భిక్ష కోరిన తర్వాత ఆయన అంటాడు, ఆ ఇంట్లో వ్యక్తి కొంచెం అహంకారంతో, అయ్యా మీలాగా బాగా దుఃఖలాగా ఉన్నారు, మీరు బాగా పని చేసుకొని బతికే వాళ్ళు కూడా మీరు గురువు అని ఈ భిక్షకి అలవాటు పడిపోతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే కష్టపడే గుణం తగ్గిపోయి అందరూ ఈ భిక్ష ఎత్తడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. దీని ద్వారా మీరు సమాజానికి ఏమైతే అంటే ఏ సమాజం అంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు అని ఆయన సూటిగా బుద్ధుడిని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఒక్కసారి చిన్నగా నవ్వి ఒక మాట చెప్తాడు, అయ్యా నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది, కాకపోతే దాన్ని ఒక కథ రూపంలో ఇస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయని ఆ షావుకారు ఎవరైతే ఈయనకి భిక్ష వేయడానికి అవమానించింటాడో ఆయనకి ఈ కథ చెప్పడం మొదలు పెడతాడు. అందులో ఒక కుటుంబ యజమాని మంచి ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడి దగ్గర ఎంతోమంది పనిచేసేవాళ్ళు ఉంటాడు. అందులో ఒక ఆయన చాలా కాలం నుంచి ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. దానితో పాటు ఆయనకు ఒక పెంపుడు కుక్క ఉంటుంది, అలాగే ఒక ఆవు కూడా ఉంటుంది. ఇవన్నీ ఆ ధనికుడి ఇంట్లో ఉంటాయి. ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక సాధు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు
ఆ ధనికుడు ఆ సాధువుని అడుగుతాడు, సేమ్ నువ్వు ఈరోజు నన్ను ఎలా అడిగావో ఆ సాధువు కూడా, అంటే ఆ సౌకారి కూడా ఆ సాధువుని అడుగుతాడు, మీ యొక్క అవసరం ఏముంది ఈ సమాజానికి, మీ నుంచి దేశానికి ఆర్థికంగాను ఏ విధంగాను శ్రామికంగాను ఎటువంటి లాభం లేదు కదా, మిమ్మల్ని ఎందుకు మోయాలి ఈ సమాజం అని అడిగినందుకు ఆ గురువు ఒక మాట చెప్తాడు, అయ్యా ఇప్పుడు నీ దగ్గర నాకు ఎదురుగా ఒక కుక్క కనిపిస్తుంది, మీరు దాన్ని ఒక తాడుతో కట్టేశారు, ఇంకొకటి పశువుల గాదెలో ఒక ఆవు కూడా ఉంది, ఆవు ఉంది, ఒక పని చేసేవాడు ఉన్నాడు మీకు పరిచారికలు, అంటే మీ పని చేసేకి, ఇప్పుడు మీరు కనుక నాకు ఒక క్లారిటీ ఇస్తే నేను మీకు సమాధానం చెప్తానని చెప్పేసి ఆయన ఏం చెప్తాడంటే, ఫస్ట్ ఆ ఆవు ఏమైతే ఉందో ఆవుని తాడు నుంచి వదిలేసేయండి, నేను చెప్తాను దాని తర్వాత గురువు యొక్క అవసరం ఏం, అలాంటి సాధువుల యొక్క అవసరం ఏముంది అని. ఆ ధనికుడు ఏం చేస్తాడు, ఈయన అడిగాడు కాబట్టి ఆయన పనిచేసేవాడిని పిలిపించి ఆ ఆవుని తాడు నుంచి లూజ్ చేసేయమని చెప్తాడు, అంటే తాడుతో కట్టేసిన ఆవుని వదిలేస్తారు. ఈ ఆవు ఎప్పుడైతే వదిలేస్తారో అది ఇంటి చుట్టూ తిరిగి అటు ఇటు తిరిగి, దానికి పచ్చని బయలు ఉంటుంది ఇంటి చుట్టూ, అక్కడ తనకి ఇష్టమైనంత పశుగ్రాసాన్ని తిని అది మళ్ళీ యథాస్థానంగా వచ్చి తన గుడ్ల చావిడిలో ఆరాంగా కూర్చొని తిన్న ఆహారాన్ని నెమల వేసుకుంటూ కూర్చుంటుంది. ఇక అది అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఆ సాధువు ధనికుడికి చెప్తాడు, ఇప్పుడు ఆవు అంత అయిపోయింది, ఇప్పుడు ఆ కుక్కను వదలండి అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్కకుండే చైన్ని తీసేసి వదిలేస్తారు. ఆ కుక్క వదలడమే తరచూ అది పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుతుంది. ఇంట్లో ఉండే ఆయన ముందే ఒక కండిషన్ చెప్పింటాడు సాధువు, ఆ జంతువు నిడిచిన తర్వాత అది ఏం చేసినా మీరు దాన్ని ఆపకండి, అది ఏం చేస్తుందో చేసి వచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్తాను నేను. ఎప్పుడైతే కుక్క పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోతుందో అది తనకు అవసరమైన పాలను లోపల అక్కడ ఇక్కడ పెట్టుకున్న ఏ తినుబండారాలన్నీ కకావికలం చేసేసి పైన కింద చేసేసి అన్నీ తినేసి సామాన్లన్నీ కింద పారేసి చివరిగా తనకు కావాలనుకునేది ఏదో తిని వచ్చేసి మళ్ళీ యజమాని పాదాల దగ్గర వచ్చి కూర్చుంటుంది. అక్కడ ఇల్లంతా గందరగోళం అయిపోయి ఉంటుంది. ఇక ఇద్దరి వంతు అయిపోయింది. ఇప్పుడు చివరిగా మీ పనిచేసేవాడిని పిలిచి వానికి చెప్పండి, లోపలికి పో నువ్వు ఇంట్లోకి, ఇప్పుడు నువ్వు కోరిన ఏదైనా ఒక విలువైన వస్తువు తీసుకో, ఒకే వస్తువు, దాన్ని నేను ఏమని అడగను, ఎందుకని అడగను, ఒక వస్తువు తీసుకొని ఒక అరగంట సమయంలో నువ్వు బయటకు వచ్చేసాయి, అరగంట దాటిన తర్వాత మళ్ళీ నేను ఏది ఉచితంగా ఇవ్వను అని చెప్పేసి వాడిని లోపలికి పంపించండి. అప్పుడు ఆ ధనికుడు పనిచేసేవాడిని పిలిచి చెప్తాడు, నువ్వు నా దగ్గర చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నావు, దీనికి నేను కృతజ్ఞతగా నీకు ఈరోజు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంట్లోకి వెళ్ళి నీకు తెలిసినది ఏదే కానీ, ఎంతటి విలువైనదే కానీ ఒక వస్తువుని తీసుకో, నీకు అరగంట సమయం ఇస్తున్నాను, అరగంట తర్వాత నువ్వు వచ్చేసి అరగంట లోపల వచ్చేస్తే ఆ వస్తువు నీదే అయిపోతుంది, మళ్ళీ నేను ఎప్పుడు తిరిగి అడగను నిన్ను. ఎప్పుడైతే పనివాడికి ఆ మాట వినిపిస్తుందో వాడికి చాలా ఆశలుంటాయి. రోజు యజమాని అలంకరించుకునే బట్టలు కానీ లేదా నగలు కానీ రోజు చూసి ఆశపడేవాడు వాడు. అరే నాకు ఇలాంటి జీవితం లేదు కదా, మనం బతుకంతా ఇదే అయిపోయింది ఉడిగం చేయడానికని బాధపడేవాడు. ఒక్కసారిగా యజమాని ఆ మాటని లోపల ఆయన పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన సామాన్లు వెతకడం మొదలు పెడతాడు. అన్ని తాళాలు, అన్ని గుత్తులు ఏవైతే మన తిజోరి అంటామో పాతవి, అవన్నీ భోషణంలో ఉండేవన్నీ ఓపెన్ పెట్టింటారు. వాడు పోతాడు, ఒక్క వస్తువు తీసుకోవాలి కాబట్టి వెతుకుతాడు, ఒకదాన్ని వదులుతాడు, ఇది పట్టుకునే లోపల ఇంకోటి విలువైంది అనిపిస్తుంది, దాన్ని వదిలేసి ఇంకోటి పట్టుకుంటాడు, దాన్ని వదిలేసిన తర్వాత ఇంకోటి విలువైంది అనిపిస్తుంది. ఇలాగ వాడు దాదాపుగా 10 నుంచి 20 ఐటెంలు షిఫ్ట్ చేసుకుంటూ వస్తాడు. ఇది కాస్ట్లీ, అది కాస్ట్లీ, ఇది కాస్ట్లీ అని. చివరిగా వానికి ఇచ్చిన అరగంట సమయం కాస్త ముగిసిపోతుంది. అప్పుడు యజమాని ఇంటి లోపలికి వచ్చి, ఎవరైనా నీకు ఇచ్చిన అరగంట సమయం అయిపోయింది, నువ్వు బయటకు వచ్చేసాయి. వాడు ఏడుచుకుంటూ, దొరా నేను ఇంకా ఏమీ తీసుకోలేదంటే, నీకు ముందే చెప్పాను నేను అరగంట సమయం ఉందని, అరగంట దాటించేసావు కాబట్టి నీకు ఇక తీసుకునే యోగం లేదు, నువ్వు బయటకు వచ్చేసాయని. వాడు ఏడుపు ముఖంతో బయటికి వస్తాడు. అప్పుడు ఆ ధనికుడు ఈ సాధువుని అడుగుతాడు, ఎందుకు 3 వాటిని నువ్వు వదలమని చెప్పినావు, ముందుగా ఆవుని చెప్పినావు, ఆవేదో తన గడ్డి తిని తాను వచ్చి ప్రశాంతంగా కూర్చొనింది, ఇక కుక్క తనకు కావాల్సింది కూడా అన్నీ తీసుకొని అది ఒక దగ్గర వచ్చి కూర్చొనింది, ఈయన వచ్చి కూర్చున్నాడు, ఇప్పుడు దీని ద్వారా నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు. అప్పుడు ఆ సాధువు అంటాడు,
చూడండి, మేము సాధువులు గురు రూపంలో తిరుగుతున్నాము. ఎవనికైతే జ్ఞానం తక్కువైపోయి, ఎవనికైతే ఏ మార్గంలో పయనించాలో అర్థం కాలేని వాడు ఎవడైనా ఉంటే వాడికి మేము ధర్మ మార్గాన్ని చూపించి వాడిని కరెక్ట్ పంథాలోకి, కరెక్ట్ మార్గంలోకి నడపడానికి మేము ఈ సన్యాస దీక్ష తీసుకొని ఒక పూట తిండి తిని ఒక పూట ఉపాసం ఉండి కానీ మేము సమాజానికి మేలు చేసే కార్యక్రమంలో ఉన్నాము. ఇప్పుడు ఒక ఆవుకి తెలుసు తనకేం కావాలో, అది ఖచ్చితంగా తన గడ్డిని తినేసి తన గుడ్ల చెవుల్లో పోయి ప్రశాంతంగా వెళ్ళి నెమరేసుకుంటూ కూర్చొనింది. ఒక కుక్కకు కూడా తెలుసు తనకేం కావాలో, అది ఎప్పుడైతే తినేస్తుందో తనకు కావాల్సింది వచ్చి ప్రశాంతంగా మీ కాళ్ళ దగ్గర కూర్చొనింది. ఒక్క మనిషికి మాత్రమే తెలీదు వాడికి ఏం కావాలనేది. వాడు ఎప్పుడూ ఒక మీమాంసలో ఉంటాడు, ఎప్పుడూ ఒక అనుమానంతో ఉంటాడు. అరే ఇది ఏమి మనం చేయాలా వద్దా, దీన్ని ఈ పని చేస్తే మంచిగా ఉంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని ఒక మీమాంసలో భ్రమలో పడిపోయి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. అటువంటి వాళ్ళకి మేము మార్గనిర్దేశం చేయడానికి సమాజంలో భిక్షుకుల రూపంలో, సాధువుల రూపంలో మేము తిరుగుతుంటాము. ఈ జంతువులకి అవసరం లేని ఒక గురువు ఒక మనిషికి మాత్రమే ఎందుకు అవసరమవుతాడో చెప్పడానికి నీ పనిచేసేవాడిని నీ ఇంట్లోకి వెళ్ళమని చెప్పినాను. వాడు కన్ఫ్యూజ్ అయ్యిండే చూసిన తర్వాత నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఎందుకు మేము గురువులుగా ఈ సమాజంలో తిరుగుతున్నామని చెప్పేసి ఆ సాధువు ఆ ధనికుడికి చెప్తాడు. ఈ కథని గౌతమ బుద్ధుడు ఎవరైతే ధనికుడు ఆయన అవమానించింటాడో ఆయనకి చెప్పేసి, ఈ కథ విన్న తర్వాత మీరు వేయాలనుకున్నా వేయచ్చు, లేకపోతే వదిలేయచ్చు, అది పూర్తిగా మీ సంస్కారం మీద ఆధారపడిందని చెప్పేసి వెళ్ళబోయేంతలో ఆ ధనికుడు గౌతమ బుద్ధుడికి భిక్ష వేసి పంపిస్తాడు. ఈ కథ ద్వారా మనకి తెలిసే నీతి ఏమిటంటే, ఒక గురువు యొక్క అవసరం ఏముంది, గురువు లేకపోతే సమాజంలో జరిగే నష్టం ఏమిటి అని చెప్పడానికి ఉదాహరణగా ఈ గురు పరంపరలోని ఒక చిన్న కథ చెప్తా. ఎందుకంటే జంతువులకి వాటి పనుల గురించి పూర్తి అవగాహన, క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఒక మనిషి మాత్రమే ఎప్పుడు ఒక మీమాంసలో ఉండి వాడు ఏం చేయాలో వానికి అర్థం కాని పరిస్థితిలో అప్పుడు గురువు మాత్రమే వాడిని ఆ అంధకారంలో నుంచి బయటికి తాగలడని చెప్పడానికి ఈ కథ ఉదాహరణ.